అందరికీ నమస్తే అండి. పొద్దున్నే ఈరోజు ఈనాడు పేపర్ చదువుతున్నప్పుడు ఒక వార్త నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. యాక్చువల్ నేను పేపర్ అనాలిసిస్లో ఆ పాయింట్ చెప్పలేదు, ఎందుకంటే దీని మీద కొంచెం స్టడీ చేసి వివరాలు తెలుసుకొని చెప్దాంలే అని. ఆ ముక్క చదివాను కానీ బయటకు చెప్పలేదు, అనలైజ్ చేయలేదు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టి అధికారుల దగ్గర గ్రీన్ కో ఉల్లంఘనలపై పవన్ కళ్యాణ్ ఆరా. పక్కన క్లిప్పింగ్ చూడండి ఒకసారి. గ్రీన్ కో ఉల్లంఘనలపై పవన్ కళ్యాణ్ ఆరా. వివరాలు ఇచ్చిన అటవీ శాఖ అధికారులు. కర్నూలు జిల్లా గని రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో గ్రీన్ కో ఎనర్జీ సంస్థ అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం రాత్రి ఆరా తీశారు. కర్నూలు డిఎఫ్ఓ శ్యామల, నంద్యాల డిఎఫ్ఓ శివశంకర్ రెడ్డి, పాణ్యం అటవీ శాఖ అధికారి సుబ్బారాయుడు తదితరులు ఈ వివరాలను ఆయనకు అందించారు అని చెప్పారు, రాశారు. గ్రీన్ కో విషయంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సీరియస్గా ఉన్నారా, లేదా ఇంకేమైనా జస్ట్ ఒక జలక్ ఇద్దామని, షాక్ ఇద్దామని ఇచ్చారా? ఎందుకంటే గ్రీన్ కో చలమల శెట్టి ఫ్యామిలీది. చలమల శెట్టి సునీల్ గారు 4 సార్లు కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. నేను చిలక చెప్పినట్టు చెప్పాను, 3 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పోటీ చేయొద్దు అని మన ఛానల్లో వీడియోస్లోనే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఆయన 4వసారి కూడా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాను, వినలేదు. వాళ్ళ సన్నిహితులతో కూడా ఎవరితోనో మాట్లాడి చెప్పాను, వినలేదు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత పాజిటివ్గా లేవు. కానీ యాక్చువల్లీ ఆ తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు పోటీ చేయడం. ఆ పార్టీ తరఫున పోటీ చేయడం ఇష్టం లేకపోయినప్పటికీ ఏదో చేశారు అంటారు. మరి నాకు అంటే ఏదో వాళ్ళు ఇల్లు అనుకుంటే నాకు తెలిసిన విషయం, ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు. సరే, ఆ రాజకీయ అంశం పక్కన పెట్టేస్తే ఈ గ్రీన్ కో అనే కంపెనీ కాకినాడకు చెందిన వైసీపీ కీలక నాయకుడు చలమలశెట్టి సునీల్ గారి ఫ్యామిలీది. సునీల్ గారి సోదరుడు ఈ గ్రీన్ కోలో వన్ ఆఫ్ ద డైరెక్టర్, సిఇఓ అనుకుంటా, అనిల్ గారు అలియాస్ గోపి గారు. చలమలశెట్టి అనిల్ కుమార్ అలియాస్ గోపి గారు గ్రీన్ కోలో సిఇఓ కీలక హోదాలో ఉన్నారు. సో ఈ గ్రీన్ కో అనే కంపెనీ ఎలా ఫేమస్ అంటే 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కంపెనీకి సోలార్ విద్యుత్తుకు సంబంధించి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారు. ఈ గ్రీన్ కో కంపెనీకి కొన్ని కీలకమైన కాంట్రాక్టులు ఇచ్చారు చంద్రబాబు గారి అధికారంలో ఉన్నప్పుడు. సో దాన్ని నిలుపుకొని దానికి కృతజ్ఞతగా వాళ్ళు రాజకీయంగా కూడా అంత ఇంటర్నల్గా చాలా నడిచాయని నేను చెప్పకూడదు, నా నోటికి తాళం వేసేస్తా ఆ విషయంలో. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉల్లంఘనలను అడ్డం పెట్టుకొని వాళ్ళు వైసీపీలో చేర్చుకున్నారు. సునీల్ గారు వైసీపీలో జాయిన్ అయిపోయారు. సో జరిగిపోయింది, వైసీపీలో జరగాల్సింది వైసీపీలో జాయిన్ అయ్యారు. పార్టీ కోసం ఖర్చు పెట్టారు, పార్టీ తరపున పనిచేశారు. అలాగే ఏవో ఆ శాండ్కి సంబంధించి ఏవో కొన్ని వచ్చాయి, కొన్ని తీసుకున్నారు, ఇచ్చుకున్నారు, అవన్నీ మనం మాట్లాడకూడదు. సో అది జరిగిపోయింది. మళ్ళీ వైసీపీలో సేవ చేశారు, పోటీ చేశారు, ఓడిపోయారు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారికి సునీల్ గారికి మంచి రిలేషన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి చలమలశెట్టి సోదరులకి మంచి రిలేషన్సే ఉన్నాయి. వీళ్ళు 2019కి ముందే సునీల్ గారు జనసేనలోకి రావాల్సిందే. వస్తానని కబురు పెట్టారు. ఒక 2 రోజుల్లో జనసేన పార్టీలో గ్రాండ్గా జాయిన్ అవ్వాలనగా ఆయన నేను చివరి నిమిషంలో రాను అని చెప్పి రిజెక్ట్ చేశారు. జనసేన పార్టీలోకి వెళ్ళలేదు, వెళ్ళకుండా టీడీపీ నుంచే పోటీ చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ వేదిక మీదే చెప్పారు. సునీల్ లాంటి వ్యక్తుల్ని మనం నమ్మకూడదు, ఇంకోసారి పార్టీలోకి రానివ్వను అనేటట్టు ఏదో మాట్లాడారు. 2019 ఎన్నికల ప్రచారంలోనే నన్ను మోసం చేశాడు ఆయన అని ఏదో మాట్లాడారు. నాకు పూర్తి గుర్తులేదు, కానీ విషయం అయితే జరిగింది. అంటే ఆయన 2019 ఎన్నికల నాటికి టీడీపీలో ఉన్నాడు. ఆయన జనసేనలోకి వెళ్తాను అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. దాంతో పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. అక్కడితో చిన్న గ్యాప్స్ వచ్చాయి. ఆ తర్వాత 2019 తర్వాత సునీల్ గారు వైసీపీకి వెళ్ళారు. వైసీపీకి వెళ్ళినప్పటికీ వాళ్ళు 3 పార్టీలతో కూడా మెయిన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ 2024 ఎన్నికల్లో కూడా సునీల్ గారు అయితే వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ గ్రీన్ కో అనే కంపెనీ మాత్రం 3 పార్టీలతోనూ మెయిన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ రిలేషన్స్ ఏంటి అనేది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత నేను ఓపెన్గా చెప్పకూడదు. ఇప్పుడు షిరిడి సాయి కంపెనీ ఉంది, అది వైసీపీ పెద్దల బినామీ కంపెనీ అని అందరికీ తెలుసు. కానీ ఆ కంపెనీ తెలుగుదేశం పార్టీకి 40 కోట్లు ఇచ్చిందిగా ముడుపులు కదా, అది ఇంటర్నల్ వ్యవహారం. వైసీపీకి చెందిన బినామీ కంపెనీ అయినప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 కోట్ల కాంట్రాక్టులు దక్కించుకొని అవినీతికి పాల్పడినప్పటికీ టీడీపీ వల్ల కప్పం కట్టిందా లేదా?
కడతారు. అదంతా కూడా ఇంటర్నల్గా జరిగిపోద్ది, దాని గురించి ఎవరు మాట్లాడరు. అలాగే గ్రీన్కో కూడా అంతే. మనకెందుకులే, ఈ కార్పొరేట్ కంపెనీలకి ఏంటంటే వాళ్ళకు ఒక పార్టీ మనసులో ఉన్నప్పటికీ, ఒక పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ వేరే పార్టీతో శత్రుత్వం పెట్టుకోరు. ఏ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు అలా చేయరు. కాబట్టి ఈ గ్రీన్కో కూడా అంతే. సునీల్ గారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ, ఏ పార్టీ తరపున పనిచేస్తున్నప్పటికీ ఇంటర్నల్గా మాత్రం వాళ్ళు అన్ని పార్టీలతో కూడా లాబియింగ్లు, రిలేషన్స్ జాగ్రత్తగా మెయింటైన్ చేస్తారు. సో 2024 ఎన్నికల్లో సునీల్ గారు వైసీపీ తరపున పోటీ చేసిన వేరే పార్టీలతో కూడా బాగానే మెయింటైన్ చేసుకున్నారు. ఆ రిలేషన్స్, ఇంటర్నల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్రీన్కో మీద ఫోకస్ పెట్టారు. ఆయన అటవీ పర్యావరణ శాఖ అధికారి. నిజంగా గ్రీన్కో మీద ఫోకస్ పెట్టి వాళ్ళ ఉల్లంఘనలను అడ్డుకుంటే వాళ్ళ లావాదేవీలను ఆపేయచ్చు, చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కార్పొరేట్ కంపెనీలు చాలా ఈజీగా దొరికిపోతాయి. వాళ్ళు చాలా ఈజీగా దొరికిపోతారనమాట. అంత సీరియస్గా కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక నోటీస్ ఇస్తే మూసుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కార్పొరేట్ కంపెనీల్లో చాలా బొక్కలు ఉంటాయి, పట్టుకోవాలి కానీ. సో యాక్చువల్లీ ఈ గ్రీన్కోలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితులు. వన్ ఆఫ్ ద బిగ్ పార్ట్నర్ చంద్రబాబు గారికి సన్నిహితులు. మరో పార్ట్నర్ ఏమో పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితులు. ఈయన చూస్తే అన్ని పార్టీలతో లాబియింగ్లు. మరి దాని మీద అంత సీరియస్ అవ్వాల్సిన అవసరమే ఉంది గ్రీన్కో ఉల్లంఘనల మీద? అంటే ఇది చూసి కొంతమంది అనుకుంటున్నారు నిజంగా గ్రీన్కో మీద పవన్ కళ్యాణ్ గారు ఇంకా పోరాడతారు, పవన్ కళ్యాణ్ గారు అది ఇది అని. ఇదంతా ఏమి ఉండదు. జస్ట్ మళ్ళీ గ్రీన్కో మీద పలానా చర్యలు తీసుకున్నాము అనే వార్త మళ్ళీ రాదు, చూడండి. ఇంకా అయిపోద్ది. జస్ట్ ఏదో ఒక చిన్న హడావుడు అంతే, ఒక చిన్న షాక్ జలక్ ఇవ్వడానికి అంతే. ఆ తర్వాత ఇంటర్నల్గా జరగాల్సినవన్నీ జరిగిపోతే ఇంకేం ఉండదన్నమాట. సో అంటే కార్పొరేట్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, కార్పొరేట్ రిలేషన్స్లో పాలిటిక్స్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, బయటికి ఒక పార్టీ బొమ్మ ఉన్నప్పటికీ ఇంటర్నల్గా వాళ్ళ రిలేషన్స్ ఎంత మేరకు వస్తాయి అనేది చెప్పడానికి ఉదాహరణ. సో వాళ్ళు జస్ట్ ఆకులాంటి వాళ్ళు అనమాట. ఈజీగా చిరిగిపోతారు, చాలా సెన్సిటివ్గా ఉంటారు. అందుకే వాళ్ళు చాలా భయంగా, చాలా భక్తిగా, చాలా భయంగా, చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. చాలా వ్యాపారాలు అంతే. కార్పొరేట్ స్కూల్స్ అయినా, కార్పొరేట్ హాస్పిటల్స్ అయినా, ఇటువంటి కార్పొరేట్ కంపెనీలైనా, ఎవరైనా అంతే. గ్రానైట్స్ వ్యాపారస్తులైనా, మైనింగ్ వాళ్ళైనా, శాండ్ వాళ్ళైనా, మద్యం వ్యాపారులైనా, ఎవరైనా అంతే. అంటే వాళ్ళు అవినీతికి దొరుకుతారు. వాళ్ళ మీద కొంచెం దృష్టి పెడితే ఈజీగా దొరికేస్తారు. అలా దృష్టి పెట్టకుండా ఉండడానికి ఈ లాబియింగ్లు ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. సో నాకు తెలిసి సునీల్ గారు పార్టీ మారినా ఆశ్చర్యపోకల్లా. సునీల్ గారు 2014లో ఒక పార్టీ, 2019లో ఒక పార్టీ, 2024లో ఒక పార్టీ, ఇప్పుడు మళ్ళీ ఆయన పార్టీ మారినా ఆశ్చర్యపోకర్లా. మేబీ ఒక 6 నెలల్లోనో 1 ఇయర్లోనో ఆయన మళ్ళీ పార్టీ మారిపోతారు, మారాల్సి వస్తుంది. సో అంటే రాజకీయంలో ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అలాగే ఇంటర్నల్గా ఎవరు వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఇంటర్నల్ వ్యవహారాలను జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి బయటికి అప్పుడప్పుడు బూచుల్ని వదులుతారు. కొన్ని బూచులు ఉంటాయి కదా, ఆ బూచుల్ని వదులుతూ ఉంటారనమాట. సో అందులో పవన్ కళ్యాణ్ గారు అతీతులు కాదు, నారా లోకేష్ గారు అతీతులు కాదు, చంద్రబాబు గారు కూడా అతీతులు కాదు. ఏ పార్టీ అయినా ఒకటే. థ్యాంక్ యూ.